వెల్కమ్ టు 144 టీవీ మన ఇంటి వంట ప్రోగ్రామ్. ఈ రోజు స్పెషల్ చేయడం కోసం ఒకరు వచ్చారు. మరి వారిని అడుగుదాము, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి పేరు అండ్ వారు మన కోసం ఏం స్పెషల్ చేయబోతున్నారో ఒకసారి వారి నుండినే విందాం. నమస్తే అండి. వెల్కమ్ టు 144 టీవీ మన ఇంటి వంట ప్రోగ్రామ్. మీ పేరు? భువన. భువన గారు, ఈ రోజు మా ప్రేక్షకులకు మీరు ఏం చేయబోతున్నారు స్పెషల్? ఈరోజు మష్రూమ్ పకోడీ చేస్తున్నానండి. ఓకే, మష్రూమ్ పకోడీ. ఓకే, ఈ మష్రూమ్ పకోడీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అవి ఒకసారి చెప్తారా? మష్రూమ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ ఇలా ఫస్ట్ వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, గరం మసాలా, కొంచెం శనగపిండి, కొంచెం మైదా, కొద్దిగా బియ్యపిండి, సాల్ట్, కారం మరియు కొంచెం కాజు పప్పులు, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. చూసారు కదండి మష్రూమ్ పకోడీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో. మరిగా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, కొంచెం కారం, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి దీన్ని. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఈ మసాలాలో వేసేసి మసాలా మొత్తం కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి మష్రూమ్స్కి పడేలాగా. తర్వాత కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా శనగపిండి. మీకు కొలతతో చెప్పాలి అంటే బియ్యపిండి ఎంతైతే తీసుకుంటామో అందులో హాఫ్ శనగపిండి, మైదా తీసుకోవాలి. ఇవి మొత్తం కలిపేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి, చాలా కొంచెం. ఇలా మసాలా మొత్తం కలిపాక డీప్ ఫ్రైకి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. భువన గారు, మీరు ఇప్పుడు ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు డిఫెన్స్లో చేస్తారు. ఓకే, మీకు ఎంతమంది కిడ్స్? నాకు ఇద్దరు, ఒక పాప, బాబు. ఓకే, ఈ మష్రూమ్ పకోడీ అనేది ఎట్లా, అంటే మీ మదర్ కానీ మీ అత్తగారి దగ్గర కానీ అట్లా నేర్చుకున్నారా లేకపోతే ఎలా అసలు? లేదండి, బయట పిల్లలు తింటారనమాట, అలా ఇంట్లో ట్రై చేద్దాము అనేసి ట్రై చేశాను. ఓకే, అలా నేర్చుకున్నాను. మా పాపకి ఇష్టం మెయిన్గా ఇది. సో అంటే మీరు ఇంట్లో ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తుంటారా? అప్పుడప్పుడు అడిగినప్పుడు, పిల్లలు అడిగినప్పుడు, మా వారు అడిగినప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, సో మోస్ట్లీ బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ ప్రిఫర్ చేస్తాను. మోస్ట్లీ ఎప్పుడు రేర్ బయటికి. ఓకే, ఏం చేస్తుంటారు అంటే మీరు ఇంట్లో ఎక్కువ స్పెషల్స్ ఏం చేస్తారు? స్వీటా, హాటా? రెండు ట్రై చేస్తుంటానండి. మా బాబుకేమో స్వీట్ ఇష్టం, సో బాబు కోసం స్వీట్స్ ట్రై చేస్తూ ఉంటాను. మా వారికి, మా పాపకేమో హాట్ ఇష్టం, సో వాళ్ళిద్దరి కోసం హాట్ ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, ఫైన్. వీకెండ్స్ వస్తే ఎలా ఉంటారు? వీకెండ్స్ ఒకసారి ఒక వీకెండ్ మూవీస్, లేకపోతే ఇంట్లోనే మూవీ పెట్టుకోవటం, లేకపోతే బయటికి మూవీకి వెళ్తాం, లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి, ఏదైనా పార్క్లకి అలా వెళ్తూ ఉంటాము. ఓకే, మీకు ఎక్కువ ఫేవరెట్ ప్లేస్ ఏమైనా ఉందా? అంటే ఈ వీకెండ్ వస్తే కంపల్సరీ అటు వెళ్తాము మోస్ట్ ఆఫ్ ద, అంటే కొంతమందికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, అట్లా ఏమైనా వెళ్తారా? అంటే రెగ్యులర్గా ఏం వెళ్ళాము, బట్ ఫేవరెట్ ప్లేస్ అంటే వైజాగ్ అనమాట. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడ అన్నట్టు?
మాది మార్కాపురం అత్తయ్య వాళ్ళది, Okay. అమ్మ వాళ్ళదేమో పక్కనే ఒక 2 hours గిద్దలూరు. ఓకే ఫైన్. సో కిడ్స్తో మీరు టైం ఎలా స్పెండ్ చేస్తారు? అంటే సార్ బిజీగా ఉంటారు కదా, ఆబ్వియస్లీ డిఫెన్స్లో చేస్తారు అంటే. అవునవును. సో కంప్లీట్ మీరే చూసుకోవాల్సి వస్తుంది. ఎట్లా వాళ్ళతో? అంటే అయిపోతుందండి, స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుంచి వచ్చాక హోంవర్క్లని కొద్దిసేపు ఆడుకోవడానికి వెళ్తారు, మళ్ళీ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంట్లో కూడా కొద్దిసేపు ఆడుకుంటూ ఉంటారు. ఎట్లా మొత్తం చదివించడం అన్నీ మీరే చేస్తారు? అవునండి. ఓకే ఫైన్. సో ఆయిల్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. అయిందా? ఓకే. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో కొద్దిగా మనం పకోడీ వేసుకుంటాం కదా, అలాగా చిన్న చిన్న పీసెస్ వేసుకోవాలి. ఓకే. జనరల్ ఇప్పుడు మష్రూమ్స్ కూడా హెల్దీ అని చెప్పేసి చెప్తున్నారు కదా బాగా. ఇప్పుడు రైనీ సీజన్ కదండి, ఇప్పుడు మష్రూమ్స్ కూడా బాగా వస్తాయి, ప్లస్ హెల్దీ అన్నమాట. ఓకే. ఇలా కర్రీస్ అలా పిల్లలు ఇష్టపడకపోయినా ఇలా అయితే కొంచెం బాగా తింటారు కదా. అవునవును. సో ఈవినింగ్ పిల్లలు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి దట్టు, సో ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు. మీకు ఏమైనా మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ అంటే నేను ఇంట్లో ఎంబ్రాయిడరీ చేస్తాను. ఓకే. ప్లస్ టీవీ చూస్తూ ఉంటాను, ఏమన్నా సాంగ్స్ వింటూ ఉంటాను. ఫ్రెండ్స్తో టైం పాస్ అవుతుంటుంది, అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను. ఫ్రెండ్స్తో ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్ అందరితోటి కాస్త టైం పాస్ అవుతుంది, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ మా బ్యాచ్ ఉంది, బ్యాచ్ తోటి టైం స్పెండ్ చేస్తాం బాగా. బర్త్డేస్కి అలా బాగా టైం స్పెండ్ చేస్తాము. ఓకే. బాగా సలసల కాగినటువంటి నూనెలో ఈ మష్రూమ్ వేశారు, గోల్డెన్ రెడ్ రాగానే తీసేసుకోవచ్చు. సో ఐఎమ్ టూ ఈగర్ టు హ్యావ్ దట్. చూద్దాం, నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నా, సో ఈగర్గానే ఉందన్నమాట అసలు అది ఎలా ఉంటుంది ఏంటి అనేసి. మీరు మొత్తానికి నాతో మష్రూమ్ ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నా నేను. అవునా? ఇంతవరకు మీరు తినలేదా అండి మష్రూమ్స్? లేదండి. ఓకే. సో మా వ్యూవర్స్కి కూడా స్పెషల్ డిష్ అని అనుకుంటున్నాను. అది జనరల్గా మష్రూమ్ అనగానే కర్రీస్, చపాతీస్లోకి పూరీలలో కర్రీస్ లాగానే వింటుంటాము, బట్ పకోడీ అని చెప్పేసి డిఫరెంట్గా విన్నాము. మష్రూమ్ మంచూరియా కూడా చేసుకోవచ్చు. ఓకే. రెస్టారెంట్స్లో వింటుంటారు మష్రూమ్. అవునవును. ఒకసారి కలుపుతారా? మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఓకే. చాలా ఓపికగా సిమ్లో గోలించుకోవాలి కదండి ఇవన్నీ. మీడియం పెట్టుకుంటే చాలు. ఓకే. నార్మల్ స్టవ్ అయితే మీడియంలో పెట్టేసుకొని గోలించుకుంటే నార్మల్ పకోడీ చేసుకున్నట్టే. అంతే సేమ్. ఓకే. కొంచెం అయినట్టు అనిపిస్తున్నాయి కదా, గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఇంకొద్దిసేపు ఉండాలి. ఓకే. లేదంటే మళ్ళీ సాఫ్ట్గా ఉంటాయి. జనరల్గా మష్రూమ్ సాఫ్ట్గా కావాలన్న వాళ్ళు కొద్దిగా ముందుగా తీసుకోవచ్చు, కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇంకొద్దిసేపు. ఓకే. కొంచెం క్రిస్పీగా వస్తేనే పిల్లలు కూడా ఇష్టపడతారు. అంటే లోపల కొంచెం సాఫ్ట్ ఉండాలి, పైన క్రిస్పీ ఉండాలి. నేను కూడా క్రిస్పీగానే ఇష్టపడతాను. అయితే మీకోసం క్రిస్పీగానే తీసుకుందాం. థ్యాంక్ యూ. ఇంకా మీ నేబర్స్, మీ కాలనీ ఎలా ఉంటారంట? నేబర్స్ అంతా ఫ్యామిలీకి, పేరెంట్స్కి దూరం ఉన్నాము అనే
ఆలోచన ఏం రాదు వాళ్ళతో కలిస్తే. బాగా ఎంజాయ్ చేస్తాము పూజలకి, గణపతి చతుర్థికి, శ్రీరామనవమి, ఏమన్నా న్యూ ఇయర్ పార్టీస్, బర్త్డే పార్టీస్, పిల్లల బర్త్డేస్ అయినా మేము కూడా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఓకే, అన్ని బాగానే ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అని చెప్పచ్చు ఇంకా. అవునండి. ఏదన్నా పండక్కి ఊరెళ్ళలేకపోయినా మా కాలనీలోనే అన్ని బాగా చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో కొంచెం ఊరెళ్ళలేకపోయామనే ఫీలింగ్ ఏమి ఉండదు. సో డీప్ ఫ్రై అయిపోయాయి. మరి ఆ కాజు అని పచ్చిమిర్చి ఏం చేస్తారు? ఇవి జస్ట్ మనకి టేస్ట్ కోసం అండి. కొంచెం మిగిలిన గిన్నెలో మిగిలిన మసాలా ఉంది కదా, ఇందులో కొంచెం చిల్లీస్, కొన్ని కాజు ఓకే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇవి కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, అంటే కాజు ఇవి వేగాక మధ్య మధ్యలో క్రంచీగా తగిలితే టేస్ట్ బాగా అనిపిస్తుంది కదా, అవును, అందుకోసం. ఓకే, కొంచెం చిట్లుతుంది. జనరల్ స్వీట్ కార్న్ కి వాళ్ళు ఇట్లనే ఇస్తారు కదా. అవునవును, చిల్లీ డీప్ ఫ్రై చేసి ఇస్తారు. యా ఐ థింక్ అయిపోయినాయి అనుకుంటా కదండి. లేదండి, ఇంకొంచెం వేగాలి ఇంకా. అంటే మసాలా ఉంది కాబట్టి మీకు వేగిన కలర్ కనిపిస్తుంది, కాకపోతే ఇంకొంచెం వేగాలి, బ్రౌనిష్గా రావాలి కాజు. ఓకే, ఇప్పుడు చిల్లీ కాజు వేగిపోయాయి. ఓకే, మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంకా ఓకే, స్టవ్ ఆపేసేసి ఈ వేగిన కాజు ఇవి తీసేసుకోవాలి. సో ఫైనలీ ఇట్స్ డన్, మష్రూమ్ పకోడీ. వేడిగా ఉంది మరి మష్రూమ్ పకోడీ. ఇది రుచి చూసేద్దాం మరి. ఇక టేస్ట్ ఇట్. కొంచెం క్రిస్పీగా వచ్చింది, బాగుంది. ఇంక్లూడింగ్ దట్ నేను కాజు కూడా టేస్ట్ చేస్తున్నా. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా మీ పిల్లలకి హెల్దీ స్నాక్ ఫుడ్ చేసి పెట్టాలి అని మీరు అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈవినింగ్ 4 o'clock వస్తారు కదా స్కూల్ నుంచి, ఇది చేసి పెట్టేయండి. మిమ్మల్ని వీక్లీ వన్స్ అడుగుతారు డెఫినెట్లీ. చాలా బాగుంది భువన గారు. ఇట్స్ హెల్దీ స్నాక్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యే వాటికి పిల్లలకు కూడా మంచి యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్కి వచ్చి మీ యొక్క వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక కొత్త వంటతో మీ ముందు ఉంటుంది మన ఇంటి వంట ప్రోగ్రామ్.